Hi students, welcome to online classes ABN and PRR College of Science, Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్. పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి. యూనిట్ 1 టాపిక్ ఇంట్రడక్షన్ టు ఆల్గరిథమ్స్. ఈ వీడియోలో మనం ఆల్గరిథమ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఆల్గరిథమ్, ఆల్గరిథమ్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథంలో ఉపయోగించుకునే కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏంటి, అంటే కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్డ్ ఇన్ ఆల్గరిథమ్ అనే వాటి గురించి నేర్చుకుందాం. ఆల్గరిథమ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ఆల్గరిథమ్ రాయవలసిన అవసరం ఏమిటో తెలుసుకుందాం. A computer program is a set of instructions that tells a computer what to do and computer performs the task according to the instructions given. కంప్యూటర్ తనంతట తానుగా ఏ పని పూర్తి చేయలేదు, కానీ అది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. మనం ఇచ్చే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే కంప్యూటర్ ప్రోగ్రామ్ అని అంటాం. These set of instructions are written in programming language. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తాం. Programmers use programming languages to write these programs. అంటే ప్రోగ్రామర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, అంటే పైన చెప్పుకున్న సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తారు. These programs are developed by some tools such as algorithms, flowcharts, pseudocodes, etc. అలాగే ప్రోగ్రామ్స్ని డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయరు. ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి కొన్ని టూల్స్ని ఉపయోగిస్తారు. అవే ఆల్గరిథమ్స్, ఫ్లోచార్ట్స్, సూడోకోడ్స్ లాంటివి. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ని చెప్పుకుందాం. బిల్డింగ్ కట్టుకోవాలంటే ఎక్కడైనా మనం ఒక స్థలాన్ని చూస్తాం. ఆ స్థలంలో డైరెక్ట్గా మనం బిల్డింగ్ని కట్టలేం. ముందుగా ఆ బిల్డింగ్ యొక్క ప్లాన్ని గీస్తాం, ఆ తర్వాతే కడతాం. అలాగే ఒక ప్రోగ్రామ్ని రాయటానికి ముందుగా మనం ఆ ప్రోగ్రామ్ని ఆల్గరిథం రూపంలో డిజైన్ చేసి అప్పుడు ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాము. అంటే ఆల్గరిథం ప్లాన్ అయితే బిల్డింగ్ అనేది ప్రోగ్రామ్. ఇప్పుడు మనం ఆల్గరిథం అంటే ఏంటో చూద్దాం. Algorithm is the step-by-step procedure to solve a problem. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికి మనం రాసుకునే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్నే ఆల్గరిథం అని అంటాం. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికి ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేస్తే సాల్వ్ అవుతుందో అని మనం చెప్పి రాసుకునే దాన్నే మనం ఆల్గరిథం అని చెప్పేసి అంటాం. ఇట్ గివ్స్ ద లాజిక్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ హౌ టు గెట్ ఎ సొల్యూషన్ టు ద ప్రాబ్లం. ఆల్గరిథం మనం సొల్యూషన్ ఎలా వచ్చిందో అలాగే దాన్ని సాల్వ్ చేసుకోవటానికి ఎలాగో చెప్తుంది. సాధారణంగా ఆల్గరిథమ్స్ ఆర్ రిటన్ ఇన్ ఇంగ్లీష్. సాధారణంగా మనం ఇంగ్లీష్లో ఆల్గరిథమ్స్ని రాస్తాం. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్. ఎందుకంటే ఈ స్టెప్స్ని అర్థం చేసుకోవటం ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మనకి తెలిసిన లాంగ్వేజ్లో మనం రాసుకుంటామో అప్పుడు ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి సాధారణంగా ఆల్గరిథమ్స్ని న్యాచురల్ లాంగ్వేజ్ లేదా ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. ఆల్గరిథమ్స్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్ బై కంప్యూటర్. ఆల్గరిథమ్ని మనం కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ చేయలేం. అంటే మనం రాసిన ఆల్గరిథమ్ని డైరెక్ట్గా కంప్యూటర్లో రన్ చేసి రిజల్ట్ని చూడలేం. ఈ ఆల్గరిథమ్ని ఏదైనా కంప్యూటర్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేసి రన్ చేయాలి. అప్పుడే మనం రాసిన ఆల్గరిథమ్ ఆ లాంగ్వేజ్లో రన్ అయ్యి మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. వెన్ వీ రైట్ ఆల్గరిథమ్ వీ యూస్ 2 కీవర్డ్స్. మనం ఆల్గరిథమ్ రాసేటప్పుడు 2 కీవర్డ్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం. అవి ఏంటి అంటే స్టార్ట్, ఇంకొకటి వచ్చి స్టాప్ లేదా ఎండ్. స్టార్ట్ ఈజ్ యూజ్డ్ టు బిగిన్ ద ఆల్గరిథమ్. అంటే స్టార్ట్ అనే పదంతో మన ఆల్గరిథమ్ని స్టార్ట్ చేసి రాస్తాం. నెక్స్ట్ వచ్చి స్టాప్ ఆర్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు ఎండ్ ద ఆల్గరిథమ్. అంటే ఎప్పుడైతే ఆల్గరిథమ్ అయిపోతుందో ఆల్గరిథమ్ అయిపోయిన చివరిలో మనం స్టాప్ లేదా ఎండ్ అని చెప్పి రాస్తాం. ఇన్ అవర్ రియల్ లైఫ్ there are many things that we do in stepwise order without knowing that it is an
ఆల్గరిథం. మన రియల్ లైఫ్లో సాధారణంగా చాలా పనులు మనం ఆల్గరిథం లాగా అంటే స్టెప్ వైజ్ ఆర్డర్లో చేస్తాం, కానీ అవి ఆల్గరిథం అని మనకి తెలియవు. అలాంటివి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ని కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ టు కాలేజ్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుండి కాలేజీకి వెళ్ళటం. ఇంటి దగ్గర రెడీ అయ్యి బయలుదేరుతాం, వెహికల్ తీసుకుంటాం, మనం ఎప్పుడు వెళ్ళే ఒక రూట్ ఉంటుంది, ఆ రూట్లో మనం కాలేజీకి వెళ్తాం. ఇది ఎవ్రీడే అదే ఆర్డర్లో మనం చేస్తూ ఉంటాం. అలాగే కుకింగ్ ఏ రెసిపీ, ఒక రెసిపీని కుక్ చేయటం, వంట చేసేటప్పుడు కూడా మనం అంత పద్ధతిగా చేయాలి కదా, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఏది యాడ్ చేస్తే టేస్ట్ వస్తుందో దాని ప్రకారం చేయాలి, అంతేగాని అన్నీ కలిపి ఒకసారిగా మనం వేయం. అంటే కుకింగ్ ఏ రెసిపీ కూడా ఒక టైప్ ఆఫ్ ఆల్గరిథమే. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే గోయింగ్ టు ఏ డెస్టినేషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళటం, లేదా ఒక హౌస్ని బిల్డ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మన రియల్ లైఫ్లో ఆల్గరిథమ్స్కి సంబంధించిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథమ్ని చూద్దాం. నాట్ ఆల్ ప్రొసీజర్స్ క్యాన్ బి కాల్డ్ యాన్ ఆల్గరిథమ్. అంటే ఆల్గరిథమ్ రాసేటప్పుడు ప్రతి ప్రొసీజర్ని కూడా మనం ఆల్గరిథమ్ అని చెప్పేసి అనలేం. ఒక ఆల్గరిథమ్ రాయటానికి దానికంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చి అన్అంబిగ్యూస్. Algorithm should be clear and unambiguous. Each of its steps and their input and outputs should be clear and must lead to one solution. Unambiguous అంటే which leads to one solution అని అర్థం. అంటే మనం ఏదైతే రాస్తామో దాని ద్వారా ఒకే ఒక ఆన్సర్ అనేది రావాలి. ఆల్గరిథం రాసుకునేటప్పుడు మనం ఆల్గరిథం దేనికి రాస్తున్నామో క్లియర్గా ఐడియా ఉండాలి. అలాగే రాసే ప్రతి స్టెప్ కూడా ఒకే మీనింగ్ మాత్రమే ఉండాలి. అంటే ఒక స్టెప్కి రాసినప్పుడు దాంట్లో మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఆ స్టెప్ దేనికోసం రాసాం అనేది మనకి చాలా క్లియర్గా తెలియాలి. అలాగే మనం ఏం ఇన్పుట్స్ ఇస్తున్నాం, ఇచ్చిన ఇన్పుట్స్తో మనకి ఏ అవుట్పుట్ వస్తుందో అనేది కూడా మనకి క్లియర్గా వచ్చేలాగా మనం స్టెప్స్లో రాసుకోవాలి. అంటే ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వచ్చేలాగా రాయాలి. దీన్నే మనం ఏమంటాము అంటే అన్అంబిగ్యూస్ అని చెప్పేసి అంటాం. మన నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చి ఇన్పుట్. An algorithm can have 0 or more well defined inputs. ఆల్గరిథంని రాసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే ఓన్లీ ప్రింట్ చేసే స్టేట్మెంట్స్ మాత్రమే రాసేటప్పుడు మన ఇన్పుట్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో అవుట్పుట్ కనపడే ప్రింట్ స్టేట్మెంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి. లేదా మనం తీసుకున్న ప్రాబ్లమ్ని బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్స్ని కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చి అవుట్పుట్. An algorithm should have one or more well defined outputs and should match the desired output. ఆల్గరిథంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవుట్పుట్స్ రావచ్చు, కానీ ఈ అవుట్పుట్స్ అన్నీ కలిపితే మనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చిందా లేదా అని మనం చూసుకుంటూ ఉండాలి. ఇది ఒక క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చి ఫైనైట్నెస్. ఆల్గరిథమ్స్ మస్ట్ టెర్మినేట్ ఆఫ్టర్ ఏ ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టెప్స్. ఆల్గరిథం ఎప్పుడు కూడా ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అంటే కౌంటబుల్ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఏదైతే మనం లెక్క పెట్టుకోగలమో అలా లెక్క పెట్టుకునే స్టెప్స్ తోటే ఆల్గరిథం అనేది ఎండ్ అవ్వాలి. అంతేగాని ఇన్ఫైనైట్గా మనం ఆల్గరిథంని రాయకూడదు. ఇన్ఫైనైట్ అంటే లెక్క పెట్టుకోలేకుండా అసలు ఎక్కడ స్టాప్ అనేది లేకుండా రాసుకుంటూ పోకూడదు. అలా రాస్తే దాని ఆల్గరిథం అన్న దానికే అర్థం అనేది ఉండదు. ఆల్గరిథం అంటానికి అది ఒక అర్థం అనేది ఉండదమ్మా. నెక్స్ట్ వచ్చి ఫీజిబిలిటీ. షుడ్ బి ఫీజిబుల్ విత్ ద అవైలబుల్ రిసోర్సెస్. అంటే మన ఆల్గరిథంలో ఇచ్చే ఇన్పుట్స్ని ఇంకా లాజిక్ని ఉపయోగించుకుని రిజల్ట్ వచ్చేలాగా ఉండాలి. అంతేగాని ప్రతిసారి ఆల్గరిథం రాసేటప్పుడు మనం ఎక్స్టర్నల్గా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఉన్న వాటితోటే అంటే ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించుకుంటూ రిజల్ట్ వచ్చేలాగా మన ఆల్గరిథంని రాయాలి. దాన్నే మనం ఫీజిబిలిటీ అని అంటాం. నెక్స్ట్ వచ్చి ఇండిపెండెంట్. An algorithm should have step-by-step directions which should be independent of any programming code. అంటే ఆల్గరిథం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఉండాలి. అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కే పరిమితం అవ్వకుండా ఈ ఆల్గరిథంని మనం ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే రాసుకోవటానికి
వీలుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆల్గరిథంకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్డ్ ఇన్ ఆల్గరిథం. ఆల్గరిథమ్స్లో మనం ఉపయోగించుకునే కంట్రోల్ స్ట్రక్చర్స్. ఆల్గరిథం రాసేటప్పుడు అన్నీ కూడా స్టెప్ వైజ్లో ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లేదా ఒకటే స్టెప్ని చాలాసార్లు రిపీట్ చేయవలసి వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు మనం సాధారణంగా ఆల్గరిథంలో 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. అవి ఏంటి అంటే సీక్వెన్స్, డెసిషన్, నెక్స్ట్ వచ్చి రిపిటీషన్. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునే కంట్రోల్ స్ట్రక్చర్స్. సాధారణంగా ఆల్గరిథమ్స్ని మనం సీక్వెన్స్ రూపంలోనే రాసుకుంటూ ఉంటాం. ఫస్ట్ సీక్వెన్స్ ఆల్గరిథం అంటే ఏంటో చూద్దాం. సీక్వెన్స్ మీన్స్ దట్ ఈచ్ స్టెప్ ఆఫ్ ఆల్గరిథం ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ స్పెసిఫైడ్ ఆర్డర్. అంటే మనం ఆల్గరిథం రాసుకునేటప్పుడు ప్రతి స్టెప్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒక పద్ధతిలో కనుక రాసుకుంటే దాన్ని మనం సీక్వెన్స్ ఆల్గరిథం అని చెప్పేసి అంటాం. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. 2 నంబర్స్ని యాడ్ చేయాలి. 2 నంబర్స్ని యాడ్ చేయాలి అంటే మనకి ముందర 2 నంబర్స్ కావాలి. ఆ 2 నంబర్స్ని తీసుకుని యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని చూడటానికి మనకి ఇంకొక నంబర్ నేమ్ అనేది కావాలి. అంటే ఇప్పుడు చూడండి, నేను a = 10, b = 5 అని చెప్పేసి తీసుకున్నాను. అంటే నేను 10, 5 తీసుకుని 10 + 5 = 15 అని చెప్పేయచ్చు. కానీ కంప్యూటర్లో రాసేటప్పుడు మాత్రం దానికంటూ లాజిక్ అంటే ఎలా వచ్చిందో చెప్పాలి కాబట్టి ప్రతి దానికి మనం ఇలాగా ఒక నేమ్ అనేది ఇస్తాం. అంటే 10 అనే దాన్ని తీసుకెళ్ళి a అనే దాంట్లో పెట్టాం, 5 అనే దాన్ని తీసుకువెళ్ళి b అనే దానికి ఇచ్చాం. ఇప్పుడు మనం రిజల్ట్ చూడటానికి అంటే 10, 5 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 15 అనేది వస్తుంది. ఆ 15 అనే దాన్ని చూపించడానికి మనం ఇంకో నంబర్ నేమ్ని ఇస్తాం. దాన్ని ఇక్కడ నేను ఏమని తీసుకున్నానంటే సి అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు కనుక నేను ఈ 2 నంబర్స్ని యాడ్ చేసి రాస్తే ఎలా వస్తుంది, c = a + b. c = a + b. అంటే c = a వాల్యూ ఎంత 10, b వాల్యూ ఎంత 5. అంటే 10 + 5 ఎంత వచ్చింది 15. అంటే ఇప్పుడు నేను c అనే దాన్ని ప్రింట్ చేస్తే నాకు ఏం డిస్ప్లే అవుతుంది, 15 అనేది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే 15 అనే వాల్యూ ఎవరి దగ్గర ఉంది, సి అనే దాని దగ్గర ఉంది. అంటే ఇలా ఒక ఆర్డర్లో రాసుకుంటే ఏమవుతుంది అంటే అది ఒక ఆల్గరిథం అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్ని కనుక ఒక ఆల్గరిథం రూపంలో రాసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ప్రతి ఆల్గరిథము కూడా స్టార్ట్ అనే పదంతో మొదలవుతుంది, అయిపోయిన తర్వాత స్టాప్ లేదా ఎండ్ అనే పదంతో అది క్లోజ్ అవుతుంది అని. ఇదిగో చూడండి, ఫస్ట్ స్టెప్ స్టార్ట్. అంటే ఇక్కడ నుంచి మనం ఆల్గరిథంని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకున్నాం, ఇన్పుట్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ. అంటే ఏ అనే దానికి నువ్వు ఒక నెంబర్ని ఇవ్వి. అంటే జనరల్గా ఏదైనా ఇవ్వచ్చు. నేనేమో 10 అని తీసుకున్నాను, మీరు ఏదైనా నెంబర్ని అక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ ద సెకండ్ నెంబర్ యాజ్ బి. అంటే ఈ సెకండ్ నెంబర్ని నువ్వు బి అనే నేమ్ తోటి తీసుకో అని చెప్పేసి రాసాం. నెక్స్ట్ స్టెప్లో సెట్ సమ్ = a + b అని రాసాం. ఇక్కడ సెట్ సమ్ అని ఎందుకు రాసుకున్నాము అంటే వచ్చిన రిజల్ట్ని చూపించడానికి మనకు ఒక వేరియబుల్ కావాలని చెప్పుకున్నాం కదా, పైన ఒక నెంబర్ నేమ్ అనేది. దానికోసం ఇక్కడ నేను ఏమని రాసాను అంటే సెట్ అని రాసాను. సెట్ అని రాస్తే ఆ సమ్ అనేది నేను అక్కడ తీసుకుంటున్నాను. ఈ సమ్లో నాకు ఎవరు ఉంటారు అంటే a + bని యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది దాంట్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సమ్ అనే దాంట్లో a + b యాడ్ చేస్తే ఏదైతే వచ్చిందో సమ్ అది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను డిస్ప్లే చేసుకోవటానికి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాను అంటే ప్రింట్ సమ్ అని చెప్పి రాస్తాను. ప్రింట్ సమ్ అని చెప్పేసి రాస్తాను. రాసినప్పుడు ఆ a + b యాడ్ అయినప్పుడు ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాంట్లో అది ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక ఆర్డర్లో ఫస్ట్ ఒక నెంబర్ ఇచ్చాను, తర్వాత ఇంకొక నెంబర్ ఇచ్చాను, ఆ రెండింటిని యాడ్ చేశాను. యాడ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఇంకొక నంబర్ నేమ్కి ఇచ్చాను. ఆ నంబర్ నేమ్ని నేను ప్రింట్ చేశాను. ప్రింట్ చేసినప్పుడు ఆ నంబర్ నేమ్లో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అయింది. అంటే నేను ఇదంతా ఒక పద్ధతి ప్రకారం స్టెప్ వైజ్ ఆర్డర్లో నేను స్పెసిఫిక్ ఆర్డర్లో రాశాను. ఇక్కడితో ఇది పూర్తి అయిపోయింది కాబట్టి చివరిలో నేను ఇక్కడ ఏమని చెప్తాను అంటే స్టాప్ లేదా ఎండ్. దీన్నే మనం ఏమంటాము అంటే సీక్వెన్స్ ఆల్గరిథం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చి
Decision statements are used when execution of a process depends upon some condition. డెసిషన్ స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడు రాసుకుంటాము అంటే మనం తీసుకున్న ప్రాబ్లంలో ఏదైనా ఒక కండిషన్ మీద ఆధారపడి రిజల్ట్ అనేది వచ్చేటప్పుడు రాసుకుంటాం. ఏ కండిషన్ మే ఇవాల్యుయేట్ ఎయిదర్ ట్రూ ఆర్ ఏ ఫాల్స్ వాల్యూ. అంటే ఇక్కడ మనం ఒక కండిషన్ని తీసుకుని దాన్ని బట్టి డెసిషన్ రాసేటప్పుడు ఆ డెసిషన్లో ఎయిదర్ ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ, అంటే కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఫాల్స్ స్టేట్మెంట్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. అంటే మనం ఇలాగ కండిషన్స్ని తీసుకుని రాసుకునేటప్పుడు ఆ కండిషన్ని బట్టి ట్రూ వాల్యూ లేదా ఫాల్స్ వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డెసిషన్ స్టేట్మెంట్ని ఎలా రాయొచ్చో ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్ ఇది రాసుకునేటప్పుడు ఇఫ్ అనే దాన్ని ఉపయోగించుకుంటాం, కీవర్డ్ని ఉపయోగించుకుంటున్నాం. అక్కడ మనం కండిషన్ని రాస్తాం. ఇఫ్ అంటే ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు దెన్ ప్రాసెస్ 1. చూడండి, ఇఫ్ కండిషన్ దెన్ ప్రాసెస్ 1. ఈ ప్రాసెస్ 1 ఎప్పుడు వస్తుంది? డిస్ప్లేస్ వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ. అంటే పైన ఇఫ్ పక్కన రాసిన కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ 1 అనేది మనకి డిస్ప్లే అవుతుంది. లేకపోతే ప్రాసెస్ 2 ఎల్స్ ప్రాసెస్ 2. ఈ ప్రాసెస్ 2 ఎప్పుడు డిస్ప్లే అవుతుంది? డిస్ప్లేస్ వెన్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు పూర్తిగా ఒకసారి డెసిషన్ స్టేట్మెంట్ని కనుక మనం చూస్తే ఇఫ్ కండిషన్ అని చెప్పి రాసాం. ఇఫ్ అని రాసి కండిషన్ రాసాం. ఆ కండిషన్ని చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ కండిషన్ ట్రూ అయిందనుకోండి, అప్పుడు మనకి ప్రాసెస్ 1 ఒకటి మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు మనకి ప్రాసెస్ 2 మాత్రమే డిస్ప్లే అవుతుంది. అంతేగాని రెండు డిస్ప్లే అవ్వవు. ఇచ్చిన కండిషన్ని బట్టి మనం వాల్యూస్ ఇచ్చినప్పుడు అది చెక్ చేసుకుని ట్రూ అయితే ట్రూ వాల్యూని డిస్ప్లే చేస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ వాల్యూని అది డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు హియర్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ప్రాసెస్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ ప్రాసెస్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదే అక్కడ రాసుకున్నాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఎగ్జాంపుల్ దేనికి అంటే టు చెక్ ఈక్వాలిటీ ఆఫ్ 2 నంబర్స్. ఒక 2 నంబర్స్ని తీసుకున్నాం. ఆ 2 నంబర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవటానికి మనం ఇప్పుడు ఆల్గరిథంని రాసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకసారి చూడండి. ఈక్వల్ టు అని రాసాం అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దానికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ వెళ్తుంది. అంటే ఏ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, 10 అనేది రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. అంటే ఇప్పుడు ఏకి వాల్యూ ఎంత 10 అనేది మనం ఇచ్చినట్టు. ఇది ఈక్వల్ టు. ఈక్వాలిటీ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది రైట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ అయినప్పుడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోను రైట్ హ్యాండ్ సైడ్లోను రెండిట్లోనూ వాల్యూస్ని చెక్ చేసుకునేటప్పుడు మనం ఈక్వాలిటీ అని రాస్తాం. ఆ ఈక్వాలిటీని రాసేటప్పుడు మనం రెండు ఈక్వల్ టూస్ని ఉపయోగించుకుంటాం. అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నప్పుడు ఒకవేళ కండిషన్ రాసుకోవాల్సి వచ్చిందనుకోండి, ఆ కండిషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 2 నంబర్స్కి మధ్యలో ఈక్వాలిటీని చెక్ చేస్తున్నాం కాబట్టి ఏ ఈక్వల్ టు బి. అంటే ఏ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది, బి అనేది రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూకి ఈక్వల్గా ఉందా లేదా అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటున్నాం. దానిపైన మనం రాసుకున్నట్టుగా డెసిషన్ స్టేట్మెంట్లో రాసుకుంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు బి కండిషన్ని రాసుకున్నప్పుడు దెన్ ప్రాసెస్ 1 అని చెప్పి అనుకున్నాం కదా. ప్రాసెస్ 1 అనేది ఎప్పుడు వస్తుంది? కండిషన్ స్టేట్మెంట్ ట్రూ అయినప్పుడు. ఇక్కడ ట్రూ ఏంటి? ఈక్వల్గా ఉంటే ట్రూ స్టేట్మెంట్ కాబట్టి మనం అక్కడ ఏమని రాసాం? దెన్ ప్రింట్ ఈక్వల్. నెక్స్ట్ ఫాల్స్ స్టేట్మెంట్లో ఏమని రాసాం? ఎల్స్ ప్రింట్ నాట్ ఈక్వల్. మీరు పైన ఉన్న డెసిషన్ స్టేట్మెంట్ని దీన్ని కంపేర్ చేసి చూసుకోండి. ఇఫ్ కండిషన్ ఇక్కడ ఏమని రాసాను? ఇఫ్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అంటే ఏంటి? కండిషన్. దెన్ ప్రాసెస్ 1 అంటే ట్రూ స్టేట్మెంట్. దెన్ ప్రింట్ ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ అనేది ట్రూ స్టేట్మెంట్. ఎల్స్ ప్రాసెస్ 2 అది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఎల్స్ ప్రింట్ నాట్ ఈక్వల్. ఇప్పుడు మనం దీన్ని కనుక చెక్ చేసుకుంటే ఇచ్చిన నంబర్స్ తోటి చెక్ చేసుకుందాం. ఇచ్చిన నంబర్స్ ఏంటి? ఏకి 10 ఇచ్చాం, బికి 10 ఇచ్చాం. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కాబట్టి ఇక్కడ నాకు ఏమైనా డిస్ప్లే అవుతుంది? ఈక్వల్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? దీన్ని కనుక మనం ఆల్గరిథంలో రాస్తే ఇందాక చెప్పుకున్నట్టే
స్టెప్ 1 ఏంటి, స్టార్ట్. ఎప్పుడు కూడా ఆల్గరిథం స్టార్ట్ అనే దాంతో మొదలవుతుంది కాబట్టి. స్టెప్ 2 ఇన్పుట్ ద ఫస్ట్ నెంబర్ యాజ్ ఏ, ఒక ఏ అనే నెంబర్ని తీసుకోమని చెప్పాం. నెక్స్ట్ ఇన్పుట్ సెకండ్ నెంబర్ యాజ్ బి, బి అనే దాంట్లోకి ఇంకొక నెంబర్ని తీసుకోండి అని చెప్పాం. ఇప్పుడు మనం కండిషన్ని రాసుకుంటాం. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి కండిషన్ రాసిన తర్వాత దెన్ ప్రింట్ ఈక్వల్, ఎల్స్ ప్రింట్ నాట్ ఈక్వల్. ఇక్కడతో ఆల్గరిథం అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం చివరిలో ఏమని రాస్తాం, ఎండ్ అని చెప్పి రాస్తాం. ఇంతకు ముందు మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు ఈక్వల్కి చెప్పుకున్నాం. ఒకవేళ ఇప్పుడు మనం నాట్ ఈక్వల్ అని డిస్ప్లే చేయాలనుకోండి, సేమ్ పైన ఉన్న ఆల్గరిథం ప్రకారమే కనుక మన ఎగ్జాంపుల్ని రాసుకుంటే, నేను ఏ అనే దాంట్లోకి 10 అనే వాల్యూని ఇచ్చాను, బి అనే దాంట్లోకి 5 అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను కండిషన్ తీసుకుంటున్నాను, ఆ కండిషన్ని చెక్ చేస్తాను. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి చెక్ చేసినప్పుడు ట్రూ స్టేట్మెంట్ ఏంటి, ఈక్వల్. ఎల్స్ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి, నాట్ ఈక్వల్. ఇప్పుడు మొత్తం కండిషన్ స్టేట్మెంట్స్ని రాసుకున్నాం కాబట్టి తీసుకున్న 2 వాల్యూస్ అంటే 10, 5ని ఇప్పుడు నేను ఇందులో కండిషన్లో చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుంటే 10 ఈక్వల్ టు 5 కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. కాబట్టి ఇక్కడ నాకు ఏమని డిస్ప్లే అవుతుంది, నాట్ ఈక్వల్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. అంటే డెసిషన్ స్టేట్మెంట్స్లో మనం తీసుకున్న కండిషన్ని బట్టి, ఆ కండిషన్లో మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది. ఇది డెసిషన్ ఆల్గరిథమ్స్. నెక్స్ట్ వచ్చి రిపిటేషన్. రిపిటేషన్ ఇన్వాల్వ్స్ ఎగ్జిక్యూటింగ్ 1 or more steps for a number of times. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టెప్స్ రిపీట్ అవ్వటానికి రాసుకునే వాటినే మనం ఏమంటామంటే రిపిటేషన్ అని చెప్పేసి అంటాం. ఈ రిపిటేషన్ రాయటానికి, స్టెప్స్ రిపీట్ అవ్వటానికి మనం కొన్ని కన్స్ట్రక్ట్స్ని ఉపయోగించుకుంటాం. ఆ కన్స్ట్రక్ట్స్ ఏంటి అంటే వైల్, డూ వైల్ అండ్ ఫర్ లూప్స్. దే యూస్ కన్స్ట్రక్ట్స్ సచ్ యాజ్ వైల్, డూ వైల్ అండ్ ఫర్ లూప్స్ ఫర్ రైటింగ్ రిపిటేషన్. లూప్స్ ఎగ్జిక్యూట్ 1 or more steps until the given condition is true. ఒక ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంతసేపు కూడా ఆ స్టెప్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయితే మనం లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ 100 numbers, యూ హ్యావ్ టు రైట్ 100 ప్రింట్ స్టేట్మెంట్స్. అఫ్ కోర్స్ టైం టేకింగ్. ఒక 100 numbers ప్రింట్ చేయడానికి నువ్వు ఆల్గరిథం రాయాలనుకోండి, ఏమని రాస్తావు, ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3, ప్రింట్ 4 అని 100 సార్లు రాస్తావు. రాస్తే అది ఏమవుతుంది, టైం టేకింగ్ అవుతుంది. ఒక్కొక్కసారి మధ్యలో నెంబర్ మర్చిపోతే మళ్ళీ మొత్తం ఆల్గరిథం అంతా మళ్ళీ నువ్వు రాసుకోవాలి. సో టు రెడ్యూస్ ద టైమ్ కన్సంప్షన్, వీఆర్ రైటింగ్ 1 statement and repeat it by giving starting and ending points with a condition. అంటే ఈ టైంని తగ్గించడానికి, అలాగే మనం రాసుకున్నవి కరెక్ట్గా రావటానికి మనం ఏం చేస్తామంటే రిపీట్ స్టేట్మెంట్స్కి ఒక కండిషన్ రాసుకుంటాం. ఆ కండిషన్ రాసుకునేటప్పుడు కండిషన్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలు అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అనేది మనం ఆ కండిషన్లో రాసుకుంటాం. ఆ కండిషన్లో ఆ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ ఎంతవరకు సాటిస్ఫై అవుతాయి అంటే ట్రూ అవుతూ ఉంటాయో అంతవరకు కూడా ఆ స్టేట్మెంట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో మనం లూప్ లోపల నుంచి బయటకు వచ్చేస్తాం. అంటిల్ ద కండిషన్ ఈజ్ ట్రూ ద స్టేట్మెంట్ విల్ బీ ప్రింటెడ్. ఇప్పుడు మనం రిపిటేషన్ ఆల్గరిథంని ఉపయోగించుకుంటూ ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే నాకు 1, 2, 3 అనే నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. దానికి ఇప్పుడు నేను ఆల్గరిథంని రాస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడు కూడా ఆల్గరిథం దేంతో స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అనే పదంతో అది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇనిషియలైజ్, సెట్ i is equal to 1, n is equal to 3 అని చెప్పి రాసాను. ఇందాకే చెప్పుకున్నాం కదా, మనం రిపిటేషన్ ఆల్గరిథంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టెప్స్ని రిపీట్ చేయడానికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ అనేవి చెప్పాలి, అది కూడా కండిషన్ కోసం చెప్పాలి అని చెప్పేసి ఇప్పుడు కూడా నేను స్టార్టింగ్ పాయింట్ 1 కాబట్టి i అనేది స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకున్నాను. n 3 అని చెప్పి తీసుకున్నాను. 3 అనేది ఎండింగ్ పాయింట్ కాబట్టి 3 అని చెప్పేసి తీసుకున్నాను. దానికి n అనే వాల్యూని ఇచ్చాను. ఇప్పుడు కనుక నేను దానికి రిపిటేషన్ రాసాను అనుకోండి, ఆ రిపిటేషన్ రాసేటప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కొన్ని కన్స్ట్రక్ట్స్ని ఉపయోగించుకుని రిపిటేషన్ ఆల్గరిథం రాస్తాం. ఏమిటి ఆ కన్స్ట్రక్ట్స్ అంటే వైల్, డూ వైల్, ఫర్. ఇక్కడ నేను వైల్ అనే కన్స్ట్రక్ట్ని ఉపయోగించుకున్నాను. ఒకసారి చూడండి, స్టెప్ 3 రిపీట్ స్టెప్ 4 and 5, 4th and 5th స్టెప్స్. నెక్స్ట్ ఏవైతే స్టెప్స్ వస్తాయో అవి ఎంతవరకు నేను రిపీట్ చేయాలి,
ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అనే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, నేను స్టెప్ 6కి వెళ్ళిపోతాను. ఇక్కడ ప్రింట్ ఐ అంటే 1, 2, 3 ప్రింట్ చేసుకోవడానికి రాసిన స్టెప్ అనమాట. ఇది 4th స్టెప్ అనేది. ఈ స్టెప్ ఎప్పుడు వస్తుంది? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అనే కండిషన్ ట్రూ అయినప్పుడు. తర్వాత నెక్స్ట్ వాల్యూ కూడా ట్రూవా ఫాల్స్ అని తెలుసుకోవటానికి నేను ఏం చేస్తున్నానంటే ఐకి ఇంకొక నంబర్ 1 అనే దాన్ని యాడ్ చేస్తున్నాను. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని చెప్పి రాస్తున్నాను. అంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఆ నెక్స్ట్ నెంబర్ని మళ్ళీ మనం కండిషన్లో చెక్ చేసుకుంటాం. ట్రూ అయితే ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఒకసారి స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 చూడండమ్మా. స్టెప్ 3 ఏంటి? రిపీట్ స్టెప్ 4 and 5 వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా నేను ఏం చేయాలి? 4, 5 రిపీట్ చేస్తూ ఉండాలి. 4th స్టెప్ ఏంటి? ప్రింటింగ్. అంటే 1, 2, 3 ప్రింట్ చేయడానికి ప్రింటింగ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఏంటి? నెక్స్ట్ వాల్యూస్ని నేను ఆ కండిషన్లో సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోవటం కోసం ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను కదా, ఆ స్టెప్ అన్నమాట. ఆ తర్వాత చూడండి, దాని పక్కన దెన్ గో టు స్టెప్ 3. అంటే 2 స్టెప్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను? స్టెప్ 3కి వెళ్తాను. వెళ్ళినప్పుడు ఈ ఐకి అయితే ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ తోటి నేను మళ్ళీ పైన కండిషన్ చెక్ చేసుకుంటాను. ఒకవేళ కండిషన్ ట్రూ అయిందనుకోండి, నాకు మళ్ళీ 4, 5 స్టెప్స్ రిపీట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు నేను లాస్ట్ స్టెప్ ఏంటి? ఎండ్. అంటే మొత్తానికి ఆల్గరిథం నుంచి బయటకు వచ్చేస్తాను. దీన్ని మనం ఒకసారి ప్రాక్టికల్గా నిజంగానే 1, 2, 3 డిస్ప్లే అవుతున్నాయి లేదా చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూస్ ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. కండిషన్ ఏం రాశాను? ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి రాశాను. ఓకేనా? ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1, ఎన్ వాల్యూ ఎంత? 3. అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ఏంటి ఇక్కడ? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తాం కదా, 4th and 5th స్టెప్. 4th స్టెప్ ఏంటి? ప్రింట్ ఐ. ఐ అంటే ఎంత? 1. అంటే నా ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 1 అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమన్నాను? నెక్స్ట్ నెంబర్ ప్రింట్ అవ్వటానికి ఒక నెంబర్ యాడ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? 1 ప్లస్ 1 అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఈ 2 తోటి కండిషన్ చెక్ చేసుకుంటాను. స్టెప్ 5లో చూడండి, దెన్ గో టు స్టెప్ 3 అని ఉంది కదా. మళ్ళీ స్టెప్ 3కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? కండిషన్ చెక్ చేసుకుని ఆ కండిషన్ ట్రూ అయితే అప్పుడు నేను మళ్ళీ 4th and 5th స్టెప్స్ని రిపీట్ చేయాలి. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2. ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 అయినప్పుడు మళ్ళీ నేను ఇక్కడ కండిషన్ని చెక్ చేసుకుంటాను. అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. ఐ వాల్యూ ఎంత? 2, ఎన్ వాల్యూ 3. కాబట్టి ఇక్కడ కూడా కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఎంత ప్రింట్ అవుతుంది? ఐ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెంబర్ని చెక్ చేసుకోవడానికి ప్రింట్ అవుతుందో లేదో నేను ఐని ఏం చేస్తున్నాను? 1 యాడ్ చేస్తున్నాను. అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది? 2. 2 ప్లస్ 1 ఎంత? 3. అప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను? కండిషన్ని చెక్ చేసుకుంటాను. అప్పుడు కండిషన్ని చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 3 వస్తుంది. 3, ఎన్ వాల్యూ 3. ఇప్పుడు మళ్ళీ కండిషన్ని చెక్ చేస్తున్నాను. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ అయినా అయి ఉండాలి లేదా ఈక్వల్ అయినా అయి ఉండాలి. ఇక్కడ ఈక్వల్కి కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కాబట్టి ట్రూ. కాబట్టి నెక్స్ట్ 4th స్టెప్ ఏంటి? ప్రింటింగ్ స్టెప్. కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్రింట్ అవుతుంది? 3 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఈ కండిషన్లో సాటిస్ఫై అవుతుందా లేదో తెలుసుకోవడానికి మళ్ళీ నేను దాన్ని ఒక నెంబర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది? 3 ప్లస్ 1 ఎంత అవుతుంది? 4. అంటే ఇప్పుడు వచ్చిన 4 తోటి మళ్ళీ నేను కండిషన్ని చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకున్నప్పుడు ఐ వాల్యూ ఎంత? 4, ఎన్ వాల్యూ 3. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. పైన మనం ఇఫ్ కండిషన్ ఫాల్స్ గో టు స్టెప్ 6 అన్నాం. 6th స్టెప్ ఏంటి? ఎండ్. అంటే ఇక్కడతోటి ఆల్గరిథం అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే చూడండి, 1, 2, 3 అనే నెంబర్స్ని ప్రింట్ అవడానికి ప్రతిసారి మనం స్టేట్మెంట్స్ని రాయవలసిన అవసరం లేకుండా ఒక కండిషన్ని తీసుకుని 2 స్టెప్స్ని రిపీట్ చేసుకుంటూ వచ్చాం. అంటే ఇలాగ మనం ఇది చాలా చిన్న నెంబర్స్కి మనం తీసుకున్నాం ఎగ్జాంపుల్ కాబట్టి ఇలాగ మనం ఎన్ని పెద్ద నెంబర్స్ని అయినా సరే మనం ప్రింట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది రిపిటిషన్ ఆల్గరిథం. ఓకేనమ్మా? ఈ వీడియోలో మనం ఆల్గరిథం అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్గరిథం ఏంటి, అలాగే
ఆల్గరిథంలో మనం ఉపయోగించుకునే కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏంటి అనేది చూసాం.